గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శివరాత్రి యొక్క విశిష్టత, శివరాత్రి పండుగ ఎలా జరుపుకోవాలి, అసలు మన పండుగల యొక్క ఉద్దేశం ఏంటి, దీంట్లో ఉన్న రహస్యం ఏంటి, ఈ పండుగలు ఎందుకు నిర్ణయించారు మా ఋషులు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలనుకున్నాను. పండుగలంటే మనస్సు పరిగెడుతుంది కదా. ప్రకృతి అంతా వింత వింత రంగుల అలంకరించుకుని గమ్మత్తులు రుచులతో వంటకాలతో మత్తులోకి పరిగెడుతుంది. పండుగలంటే కొత్త బట్టలు వేసుకోవడం, వంటకాలు చేసుకొని తినడమే కాదు, ఇందులో ఉండే ఆధ్యాత్మికత, సాంస్కృతిక, సాంకేతిక రహస్యాలు చాలా ఉన్నాయి. ప్రకృతి కాంతయ్యే ఆకులు, చిలుక పచ్చ రంగు పట్టుచీరలతో, శనగపప్పు మొగ్గలతో తొడుక్కున్న అరవి రైకలతో, మావి చిగురు తొడుక్కున్న వసంత ఓడీలతో, పంటల రూపంలో 10 రుచులతో సంవత్సరం అంతా వండిపెట్టే కొత్త పెళ్లి కూతురులాగా కులికిపోతుంది ఈ ప్రకృతి కాంత. నిత్యం పెళ్లి కూతురు, ఋతురాజు అయిన భగవానుడు కొత్త పెళ్లి కొడుకు, నిత్యం ఆయనకు ఎదుర్చూడమే ఆమెకు నిత్య వసంతం. ఈ మన మంచి చెడును కలిసి సమానంగా చప్పరించాలదే కాలపురుషుని 6 రుచుల ఆయుర్వేద కషాయమే 6 ఋతువులే వచ్చే సంవత్సర పండుగలు. అలా అనుభవిస్తే జీవితంలో ప్రతి పూబంతి ఒక ఇంతిగా, ప్రతి పండ్ల గుత్తి ఒక వలపు కథగా, సంవత్సరమే తోమాలగా దర్శనమిస్తుంది అని కవిహృదయం చెప్తుంది. పండుగలంటే హిందూ మతాన్ని జీవింప చేసుకునే తలుపుల స్మృతులే కదా. చప్పరించే కొద్దీ నోరూరించే పిప్పర్మెంట్ వంటి సత్యాలు మన హిందూ మతంలో పండుగల్లో దాచి ఉంటాయి. ఏటేటా రుచి చూసినా నిత్యనూతనంగా ఉండే సత్యాలను తిరిగి పునరావృతం చేసుకోవడమే సంవత్సరంలో తిరిగి వచ్చే ఋతుచక్రంలో అమర్చారు మన పండుగల చక్రాన్ని మన ప్రాచీన ఋషులు. సనాతన సంస్కృతిలో పండుగలు అంటే కేవలం విశ్రాంతి కోసమో ఆహ్లాదం కోసమో ఉద్దేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలు కూడా ఉంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత తరంగాలను దృష్టిలో ఉంచుకొని ఏ రోజున ఏ పని చేయడం వలన మానవునికి జీవితం వికసిస్తుందో, అభివృద్ధి చెందుతుందో, ఇంతకుముందు ఉన్న స్థితి నుంచి మరికొంత ఉన్నత స్థితికి చేరే అవకాశం లభిస్తుందో గమనించి ఆయా రోజుల్లో ప్రత్యేక పర్వదినాలుగా మా ఋషులు ఏర్పరిచారు. శివరాత్రి యోగరాత్రే. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వమానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారాన్ని తోడ్పడతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నిబంధనలు విధించారు. ఉపవాసం, ఇందులో ముఖ్యంగా ఉపవాస దీక్ష, తర్వాత జీవారాధన, మౌనవ్రతం, అభిషేకము, జాగరణ, మంత్రజపం, ఇలా కొన్ని నిబంధనలు విధించారు. శివరాత్రి ఒక యోగరాత్రి కింద మా ఋషులు చెప్పారు. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వమానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మసాక్షాత్కారానికి తోడ్పడతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు. ఆ నియమాలు ఏంటంటే ఉపవాసం. శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. చిన్నపిల్లలకు, ముసలి వాళ్లకు, అనారోగ్యంతో బాధపడే వాళ్లకు, గర్భవతులకు, ఔషధాలు సేవించే వారికి తప్ప మిగతా వారంతా కూడా ఈ ఉపవాస దీక్ష పాటించాలని నిర్దేశించారు. ఉపవాసం ఉండే ముందు రోజు ఉపవాసం, మరుసటి రోజు మాంసాహారం మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగో ఉపవాసం చేస్తున్నాం కదా అని లేస్తే ఆకలి తట్టుకోలేక కష్టమని ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపై నుంచి తలస్నానం చేసి ఈరోజు శివునికి ప్రీతికరమైన శివరాత్రి ఉపవాసం చేస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్థం దగ్గరగా ఉండడం అని. ఉపవాసం దగ్గరగా ఉండడం అని భగవంతునికి మనసుకు ఇంద్రియాలను దగ్గరకు
చేర్చడమే ఉపవాస దీక్ష యొక్క ఉద్దేశమని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్థాలు తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరి నీళ్లు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరూ చెప్పలేదు కదా. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ భగవంతుడి వైపు మనసు తిప్పడం కష్టం. కాబట్టి ఉపవాస దీక్ష చేసేటప్పుడు ఏవైనా స్వల్పాహారం, అన్నం కాకుండా ఏవైనా పళ్ళు పలహారాలు తింటూ ఉపవాస దీక్ష చేయవచ్చు. కనీసం నిమ్మరసంతో చేస్తే ఇంకా మంచిది. ఏ రకమైన ఇబ్బంది ఉండదు. తినాలనే ఆలోచన కూడా రాదు. ఏవో కడుపులో వేసుకోవాలి. కాబట్టి ఇది. కానీ రెండోది జీవారాధన. అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇంత ఆహార పదార్థాలు మిగిలిపోతాయో వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వర సేవయే అవుతుంది. అందుకే స్వామి వివేకానంద జీవారాధన అన్నారు. ఉపవాసం నియమాలు కూడా అవే చెప్తుంటాయి. శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తికి శరీరం గ్రహించాలంటే వెన్నుని నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి అని అర్థం అన్నమాట. అలా చేయడం ద్వారా, అలాగే మనం ప్రతిరోజు వంట వండుకుంటుంటాం కదా, ఆ వంటలో ఉంచి ఒక పిడికెడు బియ్యాన్ని తీసి పక్కకు ఒక బాక్సులో సపరేట్గా ఉంచి ఆ బియ్యాన్ని ఒక నెల రోజులకు 15 రోజులకు జమ అయితే వాటిని ఎవరికైనా పేదవారికి, అన్నార్థులకు దానంగా వేయడం ద్వారా కూడా శివ సంకల్పం అవుతుంది. మౌన వ్రతం. శివరాత్రి రోజు మౌనంగా ఉండడం చాలా ముఖ్యం. తక్కువ మాట్లాడాలి. శివరాత్రి రోజు మౌన వ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకొని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణలు, మనోవాక్కాయ కర్మలు ఏకం కావాలి. మనసుని మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలు, వాదనలు కట్టిపెట్టి మనసును భగవంతునిపై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళాలి. అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవడం అరగంట పడుతుంది కదా. మీరు అభిషేకం చేయించుకోలేకపోయినా పర్వాలేదు. శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పండితులు చదవబడుతున్న రుద్రం వింటే చాలు, మీకు ఆ శివాభిషేకం చేసినంత ఫలితం లభిస్తుంది. మీరు ఆ తర్వాత వచ్చే ఫలితం చూడండి, మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. శివాభిషేకంలో ఎవరైతే వారు విభూతి వాడతారు కదా, ఆ విభూతి తెచ్చుకొని ప్రతిరోజు మీ శరీరాన్ని కొంత బొట్టుగా ధరించండి. దానివల్ల మీకు చాలా అద్భుతమైన అనారోగ్య సమస్యలు తొలగుతాయి. విభూతి శివాలయంలో శివునికి చేసిన విభూతిని తెచ్చుకొని మీరు ఇంకా శరీరానికి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ముఖానికి రాసుకున్నా, ఎదకు రాసుకున్నా కూడా ఎక్కడైతే మీకు ఏదో అనారోగ్య సమస్య ఉందో అక్కడ కూడా మీరు ఆ విభూతిని రాసినా కూడా మీకు అనారోగ్య సమస్యలు తొలుగుతాయి. నమ్మకంతో చేసి చూడండి, తప్పకుండా మీకు అద్భుత ఫలితం అర్థమవుతుంది. ఇకపోతే నమ్మకచమకాల నుండి వేయడం వల్ల ప్రతి మనిషికి మానసిక ప్రశాంతత ఏర్పడక ఏకాగ్రత కూడా ఏర్పడుతుంది. ఆ తర్వాత వచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఉద్యోగస్తులు ముఖ్యంగా ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్నారు. సెలవు లేకపోయి ఉండవచ్చు, అయినా సరే సెలవు లేకపోయినా సాయంకాలంలో వెళ్ళి శివాలయాల్లో సాయంకాలం అర్ధరాత్రి వరకు శివాభిషేకాలు చేస్తుంటారు. ఆ సమయంలో పాల్గొని వారు చదువుతున్న ఆ శ్లోకాలను, నమ్మకచమకాలను, ఆ ధ్వని తరంగాలను వింటే కూడా మీకు అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఇంటికి వచ్చాక మీరు చేయాల్సిన పని ఏంటంటే స్నానం చేసి దీపారాధన చేసి శివనామస్మరణ ఏమి తెలియకపోయినా కూడా ఓం నమస్వాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనంతసేపు మీరు జపం చేస్తే కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఇకపోతే అభిషేకం చేయగలిగిన వాళ్ళంతా చేస్తారు. చేయలేని వాళ్ళు కనీసం ఓం నమస్వాయ, శివలింగం ఉంటే శివలింగాన్ని నీళ్ళల్లో ఉంచి లేదా తులసి చెట్టులో ఓ చిన్న మట్టి శివలింగాన్ని చేసి ఉంచి దానిపై నీరు పోస్తూ ఓం నమస్వాయ మీకు శక్తి కొద్దీ చేయండి.
108కి తక్కువ కాకుండా పోస్తూ నీళ్ళు అభిషేకం చేయించండి. శివుడి అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కులభేద లేకుండా శివుడిని అర్చిస్తారు. అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహం ప్రతి మనిషికి లభిస్తుందని, వీరికి ఏమైనా గ్రహ బాధలు, గ్రహ దోషాలు ఉంటే తొలగిపోతాయని శాస్త్రాల్లో చెప్పబడింది. ఇకపోతే శివరాత్రి రోజు అభిషేకం చేయడం కాక ఆ రోజంతా జాగరణ ఉండడం కూడా చాలా ముఖ్యమైనది. శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణలో మనం ఉన్న శివుడికి జాగృతం చేస్తుంది. తమస్సును తొలగిస్తుంది. ఏ సినిమాలు చూస్తానో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటున్నో కాలక్షేపం చేసే జాగరణకు అది జాగరణ కిందకి రాదు. చాలా వరకు ఈరోజు రేపు టీవీలలో ఏవో సినిమాలు వేస్తుంటారు. అవి కాకుండా భక్తి తత్వానికి సంబంధించిన సినిమాలు వేస్తే అవి చూసినా పర్వాలేదు, కానీ కాలక్షేపం మాత్రమే అవి చూడడం వల్ల కూడా కాలక్షేపం. అప్పుడు పుణ్యం సంగతి దేవుడెరుగు. మీరు మాట్లాడిన చెడుమాల వల్ల మీకు వచ్చేదంటూ ఏమీ లేదు. కాబట్టి మీరు శివనామస్మరణ చేయడం కానీ, కాలక్షేపం కొరకు భక్తిపరమైన చిత్రాలను చూడడం కానీ చేయండి. లేదా భక్తి ఛానల్లో ఏవో కార్యక్రమాలు ఇస్తా, వాటిని చూస్తూ గడిపినా కూడా సరిపోతుంది. చాలా టీవీ ఛానల్స్లో ఆధ్యాత్మిక ఛానల్స్ ఉన్నాయి. మంత్ర జపం. శివరాత్రి మొత్తం శివనామంతో ఓం నమశివాయ అనే పంచాక్షరి మహామంత్ర జపం స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది. శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని దర్శించి ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస దీక్షను ముగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ చేసిన వారు తర్వాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఓపిక ఉండేవాళ్ళు శివరాత్రి జాగరణ చేసి మరుసటి రోజు కూడా నిద్రపోకుండా ఉండి జాగరణ చేయండి. సర్వం శ్రీకృష్ణ అర్పణం, సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు. శుభమస్తు.